హే గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో నేను మీకు ఇండక్టివ్ ఎఫెక్ట్ గురించి అయితే క్లియర్గా చెప్తాను. సో మీరు కనుక ఫస్ట్ టైం ఈ ఛానల్ని చూస్తున్నా, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా సురేష్ అండ్ అదర్స్ ఛానల్ని మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్ మోర్ వీడియోస్. సో ఇందులో ఫస్ట్ ఇండక్టివ్ ఎఫెక్ట్ గురించి చెప్పుకునే ముందు బ్రీఫ్గా ఎలక్ట్రానిక్ ఎఫెక్ట్ అంటే ఏంటి అనేది కూడా ఒకసారి చూద్దాము. సో ఎలక్ట్రానిక్ ఎఫెక్ట్ అంటే ఏంటి అంటే, డ్యూ టు ది షిఫ్టింగ్ ఆఫ్ or migration of electrons, these effects are arised. Electrons అనేవి మైగ్రేట్ అవ్వడం వల్ల లేదా షిఫ్ట్ అవ్వడం వల్ల ఈ ఎలక్ట్రానిక్ ఎఫెక్ట్స్ అండ్ అలానే ఈ ఎలక్ట్రానిక్ ఎఫెక్ట్ అనేది 4 టైప్స్. ఫస్ట్ వచ్చేసరికి ఇండక్టివ్ ఎఫెక్ట్, అండ్ నెక్స్ట్ మీసోమెరిక్ ఎఫెక్ట్, హైపర్ కాంజుగేషన్ అండ్ ఎలక్ట్రోమెరిక్ ఎఫెక్ట్. సో ఈ ఫస్ట్ 3 ఎఫెక్ట్స్, దట్ మీన్స్ ఇండక్టివ్ ఎఫెక్ట్, మీసోమెరిక్ ఎఫెక్ట్, హైపర్ కాంజుగేషన్, ఈ 3 కూడా పర్మనెంట్ ఎఫెక్ట్స్. వెరాస్ మీసోమెరిక్ ఎఫెక్ట్ని రెసోనెన్స్ ఎఫెక్ట్ అని అంటాము. అండ్ అలానే వెరాస్ ఎలక్ట్రోమెరిక్ ఎఫెక్ట్ చూసుకుంటే ఇది వచ్చేసరికి టెంపరరీ ఎఫెక్ట్. అండ్ అలానే నేను ఈ వీడియోలో ఓన్లీ ఇండక్టివ్ ఎఫెక్ట్ గురించి చెప్తాను. నెక్స్ట్ వీడియోస్లో మీసోమెరిక్ ఎఫెక్ట్, రెసోనెన్స్ ఎఫెక్ట్, హైపర్ కాంజుగేషన్ అండ్ అలానే ఎలక్ట్రోమెరిక్ ఎఫెక్ట్స్ గురించి బ్రీఫ్గా నెక్స్ట్ వీడియోస్లో అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇన్ ఎ పర్టికులర్ రియాక్షన్ రియాక్టెంట్స్ రియాక్ట్ టుగెదర్ టు గివ్ ప్రొడక్ట్స్. సో ఏ రియాక్షన్లో అయినా సరే రియాక్టెంట్స్ అనేవి రియాక్షన్ అనేది జరుగుతుంది, వాటి మధ్య రియాక్ట్ అనేవి అవుతాయి, ప్రొడక్ట్స్ అనేవి ఇస్తాయి. సో రియాక్టెంట్స్లో మళ్ళీ ఏమేమి ఉంటాయంటే ఒక సబ్స్ట్రేట్ అనేది ఉంటుంది అండ్ అలానే రీఏజెంట్ అనేది ఉంటుంది. సో ఈ రెండు కూడా రియాక్షన్ అనేది జరిగి ప్రోడక్ట్స్ అనేవి ఇస్తాయి మనకి. రీఏజెంట్ అంటే ఏంటి అంటే సబ్స్టెన్స్ విచ్ గోస్ అండ్ అటాక్ ది సబ్స్ట్రేట్. సబ్స్టెన్స్ ఏదైతే సబ్స్ట్రేట్ని అటాక్ చేస్తుందో దాన్ని రీఏజెంట్ అని అంటారు. అండ్ అలానే సబ్స్ట్రేట్ అని దేన్ని అంటారు అంటే, ఏ సబ్స్టెన్స్ అయితే రియాక్టెంట్ వచ్చి అటాక్ చేస్తుందో దాన్ని సబ్స్ట్రేట్ అని అంటారు. సబ్స్టెన్స్ బీయింగ్ అటాక్డ్ బై రీఏజెంట్. సో సబ్స్ట్రేట్లోకి ఏమేమి వస్తాయి అంటే కార్బాక్సిలిక్ యాసిడ్స్, ఆల్డిహైడ్స్ ఎక్సెట్రా. అండ్ అలానే రీఏజెంట్స్కి ఎగ్జాంపుల్స్ చూసుకుంటే ఎలక్ట్రోఫైల్స్, న్యూక్లియోఫైల్స్ ఎక్సెట్రా. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి సబ్స్ట్రేట్ అండ్ అలానే రీఏజెంట్స్ కలిపి ప్రోడక్ట్స్ అనేవి ఫామ్ అవుతాయి అని అనుకున్నాం కదా. రియాక్షన్ అనేది జరిగి ప్రోడక్ట్స్ అనేది ఫామ్ అయ్యే ముందు మనకి ఇంటర్మీడియట్ అనేది ఫామ్ అవుతుంది. ఇంటర్మీడియట్ మేబీ కార్బోకాటయోన్ అవ్వచ్చు, ఫ్రీ రేడికల్ అవ్వచ్చు, కార్బానియోన్ అని అయినా అవ్వచ్చు. సో ప్రోడక్ట్ అనేది ఫామ్ అయ్యే ముందు మనకి ఇంటర్మీడియట్ అనేది ఫామ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఇండక్టివ్ ఎఫెక్ట్. ఇండక్టివ్ ఎఫెక్ట్ అంటే ఏంటో చూద్దాం. సో ఇట్ అరైజెస్ డ్యూ టు ఎలక్ట్రోనెగటివిటీ డిఫరెన్స్. సో ఒక కాంపౌండ్ 2 కాంపౌండ్స్ ఉన్నాయనుకోండి, సిఎల్. సో సిఎల్ అనేది మోర్ ఎలక్ట్రోనెగటివ్ కాంపౌండ్ కాబట్టి ఎలక్ట్రాన్స్ అనేవి ఇట్ సైడ్కి మూవ్ అవుతాయి. సో అప్పుడు ఇండక్టివ్ ఎఫెక్ట్ అనేది జరుగుతుంది. సో అదే అంటున్నారు, ఇట్ అరైజెస్ డ్యూ టు ది ఎలక్ట్రానిక్ డిఫరెన్స్. సో ఇక్కడ ఎలక్ట్రాన్స్ అనేవి ఎందుకు మూవ్ అయ్యాయి అంటే ఇక్కడ ఎలక్ట్రోనెగటివిటీ అనేది ఎక్కువ ఉంది కాబట్టి క్లోరిన్కి. ఫర్ ఇన్ కేస్ క్లోరిన్కి ఎలక్ట్రోనెగటివిటీ అనేది ఎక్కువ లేకపోతే ఎలక్ట్రాన్స్ అనేవి మూవ్ అవ్వవు కదా. సో ఇక్కడ అదే చెప్తున్నారు, ఇట్ అరైజెస్ డ్యూ టు ఎలక్ట్రోనెగటివిటీ అండ్ ఇట్ ఈస్ ఎ పర్మనెంట్ ఎఫెక్ట్. ఇదొక పర్మనెంట్ ఎఫెక్ట్. అండ్ అలానే due to the partial displacement of the electrons, partial charges arised. సో ఇక్కడ పార్షియల్ డిస్ప్లేస్మెంట్, ఎలక్ట్రాన్స్ యొక్క పార్షియల్ డిస్ప్లేస్మెంట్స్ అనేవి జరగడం వల్ల ఇక్కడ సిఎల్ మీద డెల్టా మైనస్ అనే ఛార్జ్ అనేది వస్తుంది, దీని మీద డెల్టా ప్లస్ ఛార్జ్ అనేది వస్తుంది. పార్షియల్ ఛార్జ్ అనేది క్రియేట్ అవుతుంది పార్షియల్ డిస్ప్లేస్మెంట్స్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ వల్ల. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి దిస్ ఎఫెక్ట్ ఈజ్ ఆపరేటెడ్ త్రూ సిగ్మా ఎలక్ట్రాన్స్ ఓన్లీ. ఈ ఎఫెక్ట్ అనేది ఓన్లీ సిగ్మా ఎలక్ట్రాన్స్ ద్వారానే జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇండక్టివ్ ఎఫెక్ట్. ఇండక్టివ్ ఎఫెక్ట్ అనేది డిస్టెన్స్ డిపెండెంట్. ఫర్ ఇన్ కేస్ డిక్రీజెస్ విత్ ఇంక్రీజ్ ఇన్ డిస్టెన్స్. ఫర్ ఇన్ కేస్ ఇక్కడ చూడండి,
ఎక్స్ ఉంది. సో ఇక్కడ ఇండక్టివ్ ఎఫెక్ట్ అనేది బాగానే ఉంటుంది, బట్ ఇక్కడికి వచ్చేసరికి ఇండక్టివ్ ఎఫెక్ట్ అనేది నెగ్లిజిబుల్ అయిపోతుంది ఆఫ్టర్ 3 కార్బన్స్. సో 1 2 3 తర్వాత ఇండక్టివ్ ఎఫెక్ట్ అనేది నెగ్లిజిబుల్ అయిపోతుంది. ఇండక్టివ్ ఎఫెక్ట్ అనేది దీనికి ఎక్కువ ఉంటుంది, తర్వాత దీనికి, తర్వాత దీనికి. అండ్ ఇక్కడ హాలోజన్, ఎక్స్ అంటే హాలోజన్, హాలోజన్ ఎలక్ట్రోనెగటివ్ కాబట్టి ఇట్ సైడ్ ఎలక్ట్రాన్స్ అనేవి వచ్చేస్తాయి. సో అందుకు దీని మీద పార్షియల్ పాజిటివ్ ఛార్జ్ వచ్చింది. సో ఇదేం చేస్తుంది, ఇది ఊరుకుంటుందా? ఇది అసలు ఊరుకోదు. దీని దగ్గర నుండి ఎలక్ట్రాన్స్ అనేవి లాక్కుంటుంది. ఇది కూడా అసలు ఊరుకోదు, దీని దగ్గరికి వెళ్ళి ఎలక్ట్రాన్స్ లాక్కుంటుంది. సో ఇంక ఇక్కడికి వచ్చేసరికి ఇది ఇండక్టివ్ ఎఫెక్ట్ అనేది నెగ్లిజిబుల్ అయిపోతుంది కాబట్టి ఇంక ప్రాసెస్ ఏమీ ఉండదు. సో ఇక్కడ ఎలక్ట్రాన్స్ అనేవి ఇక్కడికి మూవ్ అయ్యాయి కాబట్టి పార్షియల్ నెగటివ్ ఛార్జ్ అనేది వస్తుంది. ఫర్ ఇన్ కేస్ ఈ ప్లేస్లో మెటల్ అనేది పెట్టామనుకోండి, మెటల్ అనేది ఈ హాలోజన్స్ అనేవి ఎలక్ట్రాన్ విత్ డ్రాయింగ్ గ్రూప్స్, అదే మెటల్స్ అయితే ఎలక్ట్రాన్ రిలీజింగ్ గ్రూప్స్. సో ఇది వచ్చేసరికి మైనస్ ఐ ఎఫెక్ట్ అని అంటారు. దీన్ని ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ మెటల్ అనేది ఏం చేస్తుంది అంటే ఎలక్ట్రాన్స్ని లాక్కోదు, ఎలక్ట్రాన్స్ని ఇస్తుంది దీనికి. సో ఇలా ఎలక్ట్రాన్స్ అనేవి వెళ్తాయి కాబట్టి దీనికి డెల్టా నెగిటివ్ ఛార్జ్ అనేది వచ్చింది, దీనికి డెల్టా పాజిటివ్ ఛార్జ్ అనేది వచ్చింది. సో ఇది వచ్చేసరికి ప్లస్ ఐ ఎఫెక్ట్. సో ఈ గ్రూప్స్ మీద డిపెండ్ అయ్యి 2 టైప్స్ ఆఫ్ ఇండక్టివ్ ఎఫెక్ట్స్ అనేవి ఉంటాయి. ఒకటి వచ్చేసరికి మైనస్ ఇండక్టివ్ ఎఫెక్ట్, ఇంకోటి వచ్చేసరికి ప్లస్ ఇండక్టివ్ ఎఫెక్ట్. సో మైనస్ ఇండక్టివ్ ఎఫెక్ట్లో ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్స్ అనేవి ఉంటాయి, ఎగ్జాంపుల్ హాలోజన్స్. అండ్ అలానే వెరాస్ ప్లస్ ఐ ఎఫెక్ట్లో ఎలా ఉంటుంది అంటే ప్లస్ ఇండక్టివ్ ఎఫెక్ట్లో అండ్ ఎలక్ట్రాన్ రిలీజింగ్ గ్రూప్స్ అనేవి ఉంటాయి. సో దీని గురించి ఇంకా బ్రీఫ్గా అయితే చూద్దాము. సో ఇక్కడ మీరు చూడొచ్చు మైనస్ ఐ ఎఫెక్ట్ అండ్ అలానే ప్లస్ ఐ ఎఫెక్ట్. ప్లస్ ఐ ఎఫెక్ట్లో ఏమేమి ఉంటాయి అంటే ఎలక్ట్రాన్ డొనేటింగ్ గ్రూప్స్ అనేవి ఉంటాయి, మైనస్ ఐ ఎఫెక్ట్లో ఎలక్ట్రాన్ విత్ డ్రాయింగ్ గ్రూప్స్ అనేవి ఉంటాయి. అండ్ అలానే ఇక్కడ ఈ గ్రూప్స్ అనేవి ఉన్నాయి కదా, దాంట్లో ఏవి ఎక్కువ మైనస్ ఐ ఎఫెక్ట్ చూపిస్తుంది అన్న దాన్ని బట్టి ఆర్డర్ అనమాట. మైనస్ ఐ ఎఫెక్ట్ ఏవి ఎక్కువ చూపిస్తుంది, NO2 అనేది ఎక్కువ చూపిస్తుంది CN కన్నా, COOH అనేది CN కన్నా తక్కువ చూపిస్తుంది. ఫర్ ఇన్ కేస్ మీకు కొన్ని కాంపౌండ్స్ ఇచ్చారు, అందులో ఫస్ట్ కాంపౌండ్లో NO2 ఉండి నెక్స్ట్ కాంపౌండ్లో ఫ్లోరిన్ ఉండి, ఆ నెక్స్ట్ కాంపౌండ్లో క్లోరిన్ ఉండి, ఆ నెక్స్ట్ కాంపౌండ్లో C6H5 ఉంది అనుకోండి. సో వాళ్ళు అడిగారు మైనస్ ఐ ఎఫెక్ట్ ఆర్డర్ అనేది అడిగారు అనుకోండి, దేనికి ఎక్కువ ఉంటుంది అని అడిగితే సో ఇలా ఇది అవుతుంది ఆర్డర్. సో ఈ ఆర్డర్స్ని యూజ్ చేసుకొని మీరు చాలా ప్రాబ్లమ్స్ అయితే సాల్వ్ చేయొచ్చు. సో ఇది వచ్చేసరికి మైనస్ ఐ ఎఫెక్ట్కి సో ఫస్ట్ NO2 గ్రూప్ అనేది ఎక్కువ, తర్వాత CN, తర్వాత COOH, నెక్స్ట్ FCl, Br, I, OH and next OCH3, C6H5, CH2, CH2 and next plus I ఎఫెక్ట్కి వస్తే ప్లస్ ఐ ఎఫెక్ట్లో టెరిషరీ, ఇది వచ్చేసరికి టెరిషరీ గ్రేటర్ దాన్, సెకండరీ గ్రేటర్ దాన్, ప్రైమరీ గ్రేటర్ దాన్ CH3 అంతే కదా. ఇక్కడ ఇది వచ్చేసరికి టెరిషరీ కార్బన్, 3 మిథాల్ గ్రూప్స్ అనేవి దీనికి అటాచ్ అయ్యి ఉన్నాయి. అండ్ టెరిషరీ గ్రేటర్ దాన్ సెకండరీ, సెకండరీలో 2 మిథాల్ గ్రూప్స్ అనేవి అటాచ్ అయ్యి ఉన్నాయి కార్బన్కి. సో ఇది వచ్చేసరికి సెకండరీ. అండ్ సెకండరీ ఈజ్ గ్రేటర్ దాన్ ప్రైమరీ, ప్రైమరీలో ఓన్లీ ఒకే ఒక్క మిథాల్ గ్రూప్ అనేది అటాచ్ అయ్యి ఉంది. సో ప్రైమరీ ఈజ్ గ్రేటర్ దాన్ CH3. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి కొన్ని ట్రిక్స్ అయితే చూద్దాము, ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి ఈ ట్రిక్స్ అనేవి ఉపయోగపడతాయి. సో ఇక్కడ మీరు చూడొచ్చు ట్రిక్స్ టు సాల్వ్ ద క్వశ్చన్స్. సో ఫస్ట్ ట్రిక్ ఏంటి అంటే ఫస్ట్ మీరు ఏం చేయాలి అంటే ప్లస్ ఐ గ్రూప్స్ అండ్ అలానే మైనస్ ఐ గ్రూప్స్ అనేవి మీరు ఫైండ్ చేయాలి, ఐడెంటిఫై చేయాలి. సో ప్లస్ ఐ గ్రూప్స్లో ఏముంటాయి అంటే
ఎలక్ట్రాన్ రిలీజింగ్ గ్రూప్స్ అనేవి ప్లస్ ఐలోకి వస్తాయి. అలాగే ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్స్ అనేవి మైనస్ ఐలోకి వస్తాయి. సో ఎలక్ట్రాన్ రిలీజింగ్ గ్రూప్స్ ఏం చేస్తాయి అంటే డిక్రీజెస్ ది ఎసిడిక్ స్ట్రెంగ్త్, వెరాస్ ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్స్ అనేవి ఇంక్రీజెస్ ది ఎసిడిక్ స్ట్రెంగ్త్. ఎలక్ట్రాన్ రిలీజింగ్ గ్రూప్స్ అనేవి ఎసిడిక్ స్ట్రెంగ్త్ని డిక్రీజ్ చేస్తే ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్స్ ఏం చేస్తాయి, ఇంక్రీజెస్ ది ఎసిడిక్ స్ట్రెంగ్త్. అండ్ నెక్స్ట్ సో ఫస్ట్ మీరు కాంపౌండ్లో ప్లస్ ఐ అండ్ మైనస్ ఐ గ్రూప్స్ అనేవి ఐడెంటిఫై చేయాలి. నెక్స్ట్ వచ్చేసరికి నెంబర్ ఆఫ్ కార్బన్ ఆటమ్స్, దెన్ ప్లస్ ఐ ఈజ్ మోర్. ఫర్ ఇన్ కేస్ ఎక్కువ కార్బన్ ఆటమ్స్ అనేవి ఉంటే అప్పుడు ప్లస్ ఐ అనేది ఎక్కువగా ఉంటుంది. అండ్ అలానే కార్బోకాటియాన్స్కి అండ్ అలానే ఫ్రీ రేడికల్స్కి ఆర్డర్ అనేది ఎలా ఉంటుంది అంటే టెరిషియరీ గ్రేటర్ దాన్, సెకండరీ గ్రేటర్ దాన్, ప్రైమరీ. వెరాస్ కార్బానియాన్కి ఎలా ఉంటుందంటే దీనికి రివర్స్లో ఉంటుంది. అండ్ అలానే నెక్స్ట్ ఎస్ క్యారెక్టర్, పర్సంటేజ్ ఆఫ్ ఎస్ క్యారెక్టర్ ఇంక్రీజ్, మైనస్ ఐ ఎఫెక్ట్ ఇంక్రీజ్. ఎస్ క్యారెక్టర్ అనేది ఎక్కువ ఉంటే మైనస్ ఐ అనేది ఎక్కువ ఉంటుంది. సో ఇక్కడ SP గ్రేటర్ దాన్, SP2 గ్రేటర్ దాన్, SP3. ఎందుకంటే SPలో ఎస్ క్యారెక్టర్ 50% అనేది ఉంటుంది, వెరాస్ SP2లో ఎస్ క్యారెక్టర్ అనేది 33.3% ఉంటుంది. ఇందులో ఓన్లీ 25% మాత్రమే ఉంటుంది. సో ఎస్ క్యారెక్టర్ అనేది దీనికి ఎక్కువ ఉంది, సో దీనికి మైనస్ ఐ ఎఫెక్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది. అండ్ అలానే నెక్స్ట్ వచ్చేసరికి ఇంక్రీజ్ ఆఫ్ డిస్టెన్స్, ఐ డిక్రీజెస్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఛార్జ్ అనేది డిక్రీజ్ అవుతే స్టెబిలిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఛార్జ్ అనేది డిక్రీజ్ అవుతే స్టెబిలిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి టెరిషియరీ గ్రేటర్ దాన్, సెకండరీ ఈజ్ గ్రేటర్ దాన్. ఇది ఆల్రెడీ మనం ఇందాక చూసాం. ఇందులో ప్లస్ ఐ ఎఫెక్ట్ ఆర్డర్లో మనం అదే కదా మాట్లాడుకున్నాం. టెరిషియరీ గ్రేటర్ దాన్, సెకండరీ గ్రేటర్ దాన్, ప్రైమరీ గ్రేటర్ దాన్ మిథైల్. సో కొన్ని ఎగ్జాంపుల్స్ అయితే మనం చూద్దాం. సో ఇవి వచ్చేసరికి కొన్ని ఎగ్జాంపుల్స్. సో ఇక్కడ మీరు ఫస్ట్ చూడొచ్చు, ఫస్ట్ దేని మీద ఇచ్చారు అంటే డిస్టెన్స్ మీద. సో ఇక్కడ మీరు చూడొచ్చు నేను ఏం చెప్పాను అంటే ఇంక్రీజ్ ఆఫ్ డిస్టెన్స్, ఐ డిక్రీజెస్. సో ఇండక్టివ్ ఎఫెక్ట్ అనేది దేనికి ఎక్కువ ఉంటుంది అనేది చూస్తే దీనికి ఇండక్టివ్ ఎఫెక్ట్ అనేది ఎక్కువ ఉంటుంది, బికాస్ Cl అనేది దగ్గరగా ఉంది కాబట్టి. వెరాజ్ Cl అనేది ఇక్కడ చాలా దూరంగా ఉంది చూసారా. సో ఇండక్టివ్ ఎఫెక్ట్ అనేది దీనికి తక్కువగా ఉంటుంది. సో 1 ఈజ్ గ్రేటర్ దాన్ 2. సో ఇది 1 అనుకోండి, ఇది 2 అనుకోండి. సో 1 ఈజ్ గ్రేటర్ దాన్ 2. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి సెకండ్ దేని మీద అంటే ఈ సెకండ్ ఎగ్జాంపుల్ దేన్ని బేస్ చేసుకుని అంటే ఛార్జ్ డిక్రీజ్ అయితే స్టెబిలిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది అన్నారు కదా. ఇక్కడ 3 ఇచ్చారు, వీటిలో దేనికి స్టెబిలిటీ అనేది ఎక్కువ ఉంటుంది అనేది మనం చెప్పాలి. సో ఇక్కడ CH3 అంటే ఇది ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్, అంటే ఎలక్ట్రాన్ రిలీజింగ్ గ్రూప్, అంటే ఎలక్ట్రాన్స్ అనేది ఇస్తుంది దీనికి, ఎలక్ట్రాన్స్ అనేవి నెగిటివ్ ఛార్జ్ కాబట్టి ఈ ప్లస్ ఛార్జ్ని కొంచెం తగ్గిస్తుంది, ఈ ఛార్జ్ని డిక్రీజ్ చేస్తుంది. 0 చేయదు కానీ ఛార్జ్ని కొంచెం డిక్రీజ్ చేస్తుంది ఒక CH3. ఇక్కడ 2 CH3s ఉన్నాయి, ఛార్జ్ని ప్లస్ ఛార్జ్ని ఇంకా డిక్రీజ్ చేస్తుంది. ఇక్కడ 3 CH3s ఉన్నాయి, ప్లస్ ఛార్జ్ని ఇంకా డిక్రీజ్ చేస్తుంది. ఇక్కడ మనకి ఎంత డిక్రీజ్ అయితే స్టెబిలిటీ అనేది అంతే ఎక్కువ ఉంటుంది. సో మనకి స్టెబిలిటీ ఆర్డర్ అనేది ఏమవుతుంది అంటే C గ్రేటర్ దాన్ B గ్రేటర్ దాన్ A. సో ఇది వచ్చేసరికి మనకి స్టెబిలిటీ యొక్క ఆర్డర్. అండ్ ఇది మనం ఆల్రెడీ చూసాము, ఇదిగోండి ఇదే సేమ్ ఇదే. సో ఇక్కడ టెరిషియరీ అంటే ఎలా ఉంటుంది, 3 మిథైల్ గ్రూప్స్ అనేవి ఉంటాయి. అండ్ వెరాస్
నెక్స్ట్ సెకండరీ అంటే ఎలా ఉంటుంది, CH3 అండ్ ఇలా ఉంటుంది. అండ్ నెక్స్ట్ ప్రైమరీ ఎలా ఉంటుంది అంటే CH3 అండ్ నెక్స్ట్ CH3. అండ్ మనం వీటిలో స్టెబిలిటీ అనేది దేనికి ఎక్కువ ఉంటుంది అంటే టెరిషరీకి ఎక్కువ ఉంటుంది, తర్వాత సెకండరీకి ఎక్కువ ఉంటుంది, తర్వాత ప్రైమరీకి ఎక్కువ ఉంటుంది, తర్వాత మిథైల్ గ్రూప్కి ఎక్కువ ఉంటుంది. సో దీని యొక్క ఆర్డర్ అనేది ఎలా ఉంటుంది, స్టెబిలిటీ ఆర్డర్. సో ఇది ఫ్రెండ్స్ నేను ఇవ్వాలనుకున్న ఇన్ఫర్మేషన్. సో ఇలా మీరైతే ఇండక్టివ్ ఎఫెక్ట్ని అందులో స్టెబిలిటీని గట్రా క్యాలిక్యులేట్ చేయొచ్చు. సో హోప్ ఈ వీడియో అనేది మీకు ఖచ్చితంగా యూస్ఫుల్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వీడియోస్లో రెజొనెన్స్ గురించి నేను చెప్తాను, అండ్ అలానే హైపర్ కాంజుగేషన్ గురించి అండ్ ఎలక్ట్రోమెరిక్ ఎఫెక్ట్ గురించి మనమైతే డిస్కస్ చేసుకుందాం. సో ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అనుకుంటే ఖచ్చితంగా వీడియోని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ మరి ముఖ్యంగా స్టూడియోస్ అండ్ ఛానల్ని మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్ మోర్ వీడియోస్.